కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. 2003 డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు మరికొంతమంది ఉద్యోగులు మొత్తం 11,000 మందికి వాళ్ళు ఇన్నాళ్ళు పొందుతున్న సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ విధానం అంటే ఓపీఎస్ స్థానంలో సిపిఎస్ విధానం 2004 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే వాళ్ళు పరీక్ష రాశారు, వాళ్ళు రిజల్ట్ పొందారు. కానీ వాళ్ళ నియామకం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. అలాగే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి కొంతమంది, పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి కొంతమంది, ఆ విధంగా వాళ్ళ నియామకాలు ఆలస్యమైంది. వాళ్ళు ముందే జరుగుంటే వాళ్ళు ఓపీఎస్లో ఉండేవాడు. కానీ 2004 నుంచి వాళ్ళు సిపిఎస్లోనే కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక 2 ఏళ్ల క్రితం ఒక మెమో జారీ చేసింది, మెమో నెంబర్ 57. ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు నియమితులైనటువంటి వాళ్ళు అంటే 2004 సెప్టెంబర్ 1కి ముందే ఎంపికై సాంకేతిక కారణాల వల్ల నియమించబడకుండా ఉన్నవాళ్ళు తర్వాత నియమించబడిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది. కాబట్టి ఈ మెమోని అమలు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగులకి వెంటనే ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి అనేక సంఘాలు కోరాయి. జేఏసీ కోరింది, ఫ్యాప్టో సంఘాలు కోరినాయి, అనేక ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కోరుతూ వచ్చినాయి, అనేక ఆందోళనలు చేయటం కూడా జరిగింది. 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఓపీఎస్ సాధనా సమితి అని ఏర్పడి విజయవాడలో ధర్నా చౌక్లో 5-6 వేల మంది ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున ధర్నా చేయటం జరిగింది. నేను కూడా ఆ ధర్నాల్లో పాల్గొన్నాను. ఆ ఉపాధ్యాయులను ఎంతో ప్రోత్సహించాను, మీరు ఖచ్చితంగా ఆందోళన చేయండి, ఇది పని అవుద్ది అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళందరూ చేసినటువంటి కృషి ఆ ఉద్యమాన్ని సజీవంగా ఉంచడం వలన, ఆ సమస్యను సజీవంగా ఉంచడం వలన ఇప్పటికది పూర్తయింది. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే రేపు ఆదివారం అంటే 16వ తారీఖున యూటీఎఫ్ కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అనేక మంది కేసులు పెట్టబడ్డాయి. దాదాపు 65 మంది యూటీఎఫ్ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ ఇటీవల కొట్టివేయటం అనేది జరిగింది. అనేక మంది అరెస్టులు అయ్యారు. కనుక ఇటువంటి విజయాన్ని మనం సాధించాం. కాబట్టి ఈ విజయోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి రేపు అనగా 16వ తేదీ ఉదయం 10 గంటలకి విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభ జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి కూడా దీంట్లో క్రెడిట్ ఉంటుంది, ప్రభుత్వం అమలు చేయాలి. కానీ ఆందోళన చేసి ఆ సమస్యను సజీవంగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వం జీవో ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీల పేర్లతో వాటితో జీవోలు ఇస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చుకోండి, కానీ ఇతర సంఘాలు కూడా నేను కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. నేను 5-6 మెమోరాండాలు ఇచ్చాను. అందులో ఒక మెమోరాండం ఏంటంటే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు మీరు ఓపీఎస్ అమలు చేయాలి సార్ అని చెప్పేసి ఇవ్వటం అనేది జరిగింది. అందరం ప్రయత్నం చేశాం. కాబట్టి 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఓపీఎస్ పొందుతున్నారు. త్వరలో కాగితాలు జీవోలు అన్నీ కూడా విడుదలవుతాయి. అట్లాగే ఇతర ఉద్యోగులు కూడా 4,000 మంది కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఉద్యోగాలు పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఉద్యమాల్లో పాల్గొన్న వీరులకు కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.